నమస్కారం. భగవద్గీత అధ్యాయం 4 జ్ఞానకర్మ సన్యాస యోగం. ఇక్కడ నేను ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. తన కర్మఫలాలను విడిచి భక్తి యోగంలో వర్తించేవాడు, దివ్యజ్ఞానముచే సందేహాలన్నీ నశించినవాడు యథార్థంగా ఆత్మలో నిలిచి ఉంటాడు. ఓ ధనంజయ, అతడు కర్మఫలాలచే బంధించబడడు. సాధారణంగా మనం ఒక పని చేసేటప్పుడు దాని ఫలితం మీద ఆశతో మొదలు పెడతాం. దానివల్ల మనసులో గెలుస్తామా, ఓడిపోతామా, ఏం జరుగుతుందో అనే భయం, ఆందోళన ఉంటాయి. ఇవే మనల్ని కర్మబంధాల్లో చిక్కుకునేలా చేస్తాయి. కానీ ఫలితం నా చేతుల్లో లేదు, నా బాధ్యత కేవలం పని చేయడమే అనే జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అదే కర్మయోగం అవుతుంది. అలాగే ఎప్పుడైతే మనం మన కర్మఫలాలను భగవంతుడికి సమర్పిస్తామో అప్పుడు మనం చేసే పని మనల్ని బంధించదు. అదే నిజమైన భక్తి యోగం అవుతుంది. ఇక్కడ అర్జునుడు తన క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ జ్ఞానంతో జయాపజయాలను భగవంతుడైన శ్రీకృష్ణుడికి సమర్పిస్తూ నిష్కామ బుద్ధితో యుద్ధం చేయమని ఈ శ్లోకం ద్వారా వివరించాడు. నిష్కామ బుద్ధి అంటే పని చేసేటప్పుడు మన ఏకాగ్రత కేవలం పని లేదా లక్ష్యంపై ఉండాలి, కానీ ఆ లక్ష్యం చేరుకోవడంలో వచ్చే ఫలితం పట్ల కాదు. సాధారణంగా మనకు తెలిసిన వారు ఎవరైనా సహాయం అడిగితే మనం చేస్తాం, కానీ అలా చేసేటప్పుడు రేపు నాకు అవసరమైనప్పుడు వీరు కూడా తిరిగి సహాయం చేస్తారు అనే ఆశ మనలో ఉంటుంది. అది మనిషి సహజ స్వభావం. అయితే నిజంగా మనకు అవసరం వచ్చినప్పుడు ఆ వ్యక్తి సహాయం చేయలేకపోతే కారణం ఏదైనా కావచ్చు. మనకు వారి మీద కోపం లేదా ద్వేషం కలుగుతుంది. ఇక్కడే మనం కర్మఫలాల్లో బందీ అవుతాము. అంటే ఆ ఫలితం మీద ఉన్న ఆశే మనల్ని బాధకు గురి చేస్తుంది. అప్పుడు మనం చేసినది సహాయం ఎలా అవుతుంది? ఒక వ్యాపార కోణం అవుతుంది, గివ్ అండ్ టేక్ లాగా. అదే నిష్కామ బుద్ధితో సహాయం చేయడం అంటే ఎదుటివారి అవసరానికి తగ్గట్టుగా తోడ్పడటమే మన బాధ్యతగా భావించి వారు తిరిగి మనకు సహాయం చేస్తారా లేదా అన్న ఆలోచన లేకుండా ఆ పనిని దైవార్పణంగా చేయడమే. అప్పుడు ఫలితం ఎలా ఉన్నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదే ఈ దివ్య జ్ఞానం వల్ల మనలో వచ్చే గొప్ప మార్పు. ప్రకృతి నిష్కామ బుద్ధికి అతిపెద్ద నిదర్శనం. ఒక చెట్టు పండ్లను ఇస్తుంది, కానీ అది ఆ పండ్లను తనే తినదు. నది నీటిని ప్రవహింపజేస్తుంది, కానీ ఆ నీటిని అది తాగదు. అవి ఎవరి దగ్గర నుండి ఏమీ ఆశించకుండా కేవలం తమ ధర్మాన్ని పాటిస్తాయి. మనం కూడా మన పనిని అలా స్వభావ సిద్ధంగా చేయాలి. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే, శాస్త్రాల ద్వారా లేదా గురువుల ద్వారా మనం ఎవరు అనే ఆత్మతత్వంలోని పరమార్థాన్ని తెలుసుకోవాలి. మనసులోని సందేహాలన్నిటినీ పూర్తి అవగాహనతో తొలగించుకుంటూ సంసార సాగరంలోని ఒడిదుడుకులు మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనసును అంతరాత్మలో నిలకడగా ఉంచుకోవాలి. ఈ జ్ఞానంతో మన బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చే ఫలితాలను దైవప్రసాదంగా భావించి ఆయనకే అర్పించాలి. అప్పుడే మనం ఎలాంటి స్థితిలోనైనా వెనకడుగు వేయకుండా నిలబడగలుగుతాం. జీవితం ఎవరి కోసం ఆగిపోదు, అలాగే మనం కూడా ఆగిపోకూడదు. వి షుడ్ బి అన్స్టాపబుల్. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇంకా ఏం బోధించాడో మనం 5వ అధ్యాయంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. నాకు తెలిసినంతలో మీకు చాలా సులభంగా వివరించే ప్రయత్నం చేశాను. ఈ ప్రయాణంలో ఏవైనా అక్షర దోషాలు ఉన్నా లేదా ఉచ్చారణ దోషాలు ఉన్నా మన్నించగలరు. Stay tuned to YP Vlogs for more videos. Thank you.